రీసెంట్లీ నేనైతే ఒక ట్రిప్కి వెళ్ళాను. ఫైనలీ మా ట్రైన్ అయితే వచ్చేసిందండి. నైట్ జర్నీ అయితే చేస్తున్నాము. నైట్ జర్నీ చేసామనుకోండి, డే అంతా మనం ట్రిప్ లో ఎంజాయ్ చేయొచ్చు. ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కేసాను. నైట్ అంతా పడుకున్నాను, మార్నింగ్ అయితే లేసాము. సో ఫైనలీ మేమైతే లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇంతకి లొకేషన్ చెప్పలే కదా, కాకినాడ. అబ్బా, ట్రైన్ దిగగానే మాకైతే ఫుల్ హీట్ అనిపించిందండి. మేము 6:30కే దిగాము. కాకినాడలో రోడ్లకు ఎటువైపు చూసినా ఇలా ప్రాన్స్ హేచరీసే ఉన్నాయి. ఫైనలీ రీచ్ అయిపోయాం ఇంటికి. అబ్బబ్బా, ఇంటికి వెళ్ళగానే చూడండి, మాకు గోదావరి వంటలు ఎలా ఉంటాయి అనేది రుచి చూపించేశారు. ఇంతకీ నేను ఎందుకు వచ్చాననేది చెప్పలే కదా. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ ఉండే. బ్రైడ్ని అయితే చూసేయండి. ఈ అమ్మాయి మ్యారేజ్కి అయితే మేము గోదావరికి అయితే వచ్చేసాము. గోదావరి ఫుడ్ ఎలా ఉంటుందో ఈ పెళ్లి భోజనాలలోనే చూసా నేనైతే. ఫస్ట్ స్వీట్ పెట్టారు, తర్వాత చక్కెర పొంగలి, తర్వాత పూర్ణం అండ్ మిర్చి, పులిహోర, వెజ్ బిర్యానీ, ఇంకా కర్రీస్ గురించి చెప్పనక్కర్లేదండి. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక పాపడాల గురించి చెప్పొద్దండి. నేనైతే పాపడం లేదు అస్సలు ఫుడ్డే తినను. ఇక్కడ ఎవరింటి దగ్గర చూసినా ఇలాంటి బోరే ఉంది. మన దగ్గర బోర్ వచ్చేసి మోటార్ వేసేస్తే వాటర్ వస్తాయి, బట్ ఇక్కడ అలా కాదు. భలే అనిపించింది. ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాతకి అక్కడే దగ్గరలో ఉన్న ద్రాక్షారామం టెంపుల్ కి అయితే వెళ్ళాం. అరే, ఇక్కడ ఎక్కడ చూసినా ఇలా పెళ్లి మండపాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారనమాట. ఇంకా ఈ టెంపుల్ లో తాబేలుని నేను ఫస్ట్ టైం ఇలా చూడడము. నేను ఎక్కువ సార్లు తాబేలు వాటర్ లో ఉండడమే చూసాను. ఫస్ట్ టైం అనమాట ఇలా గార్డెన్ లో తాబేలు ఉండడం. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 లో చూపిస్తాను.